మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమను గూర్చి ఎన్నో విషయాలు ప్రేమను గూర్చి మనం ధ్యానిస్తూ ఉంటాం లేఖనాల్లో. అయితే నేటి దినాన ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అదేదనగా తన సహోదరుని ద్వేషించువాడు ఒకవేళ వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఎప్పటికీ కూడా వాడు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు మాత్రమే వెలుగులో ఉన్నవాడు అని చక్కగా స్పష్టంగా తేటగా వాక్యం మనకు సెలవిస్తున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే తన సహోదరుని అనగా రక్త సంబంధి అని మాత్రము కాదు గాని, బంధువులు అని కాదు గాని, ఆయన పేరు పెట్టబడినటువంటి, ఆయన స్వరూపంలో రూపించబడినటువంటి ప్రతి ఒక్క జనులు, ప్రతి ఒక్క నారుడు అనగా మనుష్యులను గూర్చి ఆయన సెలవిస్తున్నాడు. అది అన్యజనులైనా క్రీస్తును అంగీకరించిన వారి అయినా ప్రతి వారిని గూర్చి ప్రభు సెలవిస్తున్నారు. మీరు మీ తోటి వారిని ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించక ద్వేషిస్తే మీరు చీకటిలోనే ఉన్నవారు. క్రీస్తును అంగీకరించే వారు నిజమైనటువంటి వెలుగును ఎరిగి వెలుగులో నడిపించబడుతున్న వారు అని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఒకవేళ అట్టి ఆత్మీయ అనుభవంలో ఉన్నప్పటికీ, రక్షణ పొందుకున్నప్పటికీ, సాక్ష్యం చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ, స్తుతిస్తూ ఉన్నప్పటికీ, ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, ఉపవాసము చేస్తూ ఉన్నప్పటికీ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పటికీ, మీ సహోదరులను మీరు ద్వేషించిన ఎడల ప్రేమించలేకపోవుట చేత ఉండేటువంటి క్రియ చేత మీరు ఇంకనూ చీకటిలోనే ఉన్నవారు అని ఎంతో ఖచ్చితంగా వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనం మన సహోదరులను ప్రేమించాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా లింగ భేదము లేదు కానీ ప్రతి ఒక్క మనుష్యుని మనం ప్రేమించాలి. నేడు మనం చూస్తూ ఉంటే అనేకుల మధ్య అన్యజనుల గురించి మాట్లాడుకునే దానికంటే క్రైస్తవుల గురించి మాట్లాడుకోవడమే మేలు. అనేకులు క్రైస్తవుల మధ్య ప్రేమ లేకపోవడం. ఈ సంఘ పెద్ద అంటే ఆ సంఘ పెద్దకు పడదు, ఆ సంఘ కాపరి అంటే ఈ సంఘ కాపరికి ఇష్టం ఉండదు, ఈ సంఘ విశ్వాసులు అంటే ఆ సంఘ విశ్వాసకి ఇష్టం ఉండదు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్న వారికి ఇష్టం ఉండదు, కింద కూర్చున్న వారికి కుర్చీలో కూర్చున్న వారు ఇష్టం ఉండరు, ఈ కులంలో ఉన్న వారికి ఆ కులం వాళ్ళంటే ఇష్టం ఉండదు. ఏదేమైనప్పటికీ ప్రేమ లేనటువంటి తనం ప్రతి చోట సాతాను చాప కింద నీటి వలె అందరికీ అంటున్నట్టుగా చేస్తూ ఉన్నాడు. ఈ చీకటి క్రియ అపవాది చేతనే చొరబడినది. ఇది సంఘములో దూరడం అనేది ఎంతో దుర్బలమైనటువంటి సంగతి, బాధాకరమైనటువంటి విషయం. అయితే మనం వాక్యంలో ఇంకొంచెం చూసినట్లయితే ప్రభు మత్తయి సువార్తలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనకు తెలియజేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి మనం చూసినట్లయితే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ చూస్తాం పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఆయన పొంతన వేస్తూ ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో మీ శత్రువులను ద్వేషించండి, యుద్ధాలు చేయండి, వారిని ఓడించండి అని చెప్పబడి ఉన్నది కదా. నేడైతే మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. యుద్ధాలు కాదు మీరు చేయవలసింది, ప్రార్థన మీరు చేయవలసింది. శత్రుత్వం కాదు మీరు పెంచుకోవాల్సింది, ప్రేమను పెంచుకోవాలి. ప్రతి వారు మీ శత్రులను ప్రేమించండి, హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి తప్ప వారితో యుద్ధాలకు రంగమును సిద్ధము చేయడం, కయ్యానికి కాలు దూవడం వంటి చీకటి క్రియలకు అవకాశం ఇయ్యకుడి. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి ఒక క్రొత్త ఆజ్ఞ, నూతనమైనటువంటి రూపుదిద్దబడినటువంటి ఆజ్ఞ, అగ్నిలో నుండి వచ్చినటువంటి ఆజ్ఞ ఇది అని ప్రభు సెలవిస్తున్నారు. ఇంకా మార్కు సువార్తలో మనం చూస్తాం 11వ అధ్యాయము 25వ వచనం, మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఇక్కడ కొంచెం లోతుగా వాక్యాన్ని తీసుకెళ్లి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, మీరు మీ సహోదరులను క్షమించకపోతే, ప్రేమించకపోతే మీ ప్రార్థన అంగీకరించబడదు మరియు మీ పాపాలు క్షమించబడవు. అందుకే మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా మీకు బాధ కలిగించిన వారిని వారి పేరు చెప్పి నేను క్షమిస్తున్నాను ప్రభు అని ఒప్పుకొనుడి అని తేటగా మనకు తెలియజేస్తున్నాడు. నేడు అనేక చోట్ల మనం చూస్తూ ఉంటే కుటుంబాలలో వయసు మీద పడినటువంటి వృద్ధులు అంటే
బిడ్డలకు ఇష్టం ఉండదు, వారిని ప్రేమించలేరు. పోనీ సరిగా ఉద్యోగం చేతగాక సరిగా చదువులేక ఉన్న బిడ్డలంటే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, వారిని ప్రేమించలేరు. అత్తకి కోడలంటే ఇష్టం ఉండదు, కోడలకి అత్త అంటే ఇష్టం ఉండదు. ఆ కుటుంబీకులకు ఏ కుటుంబీకులంటే ఇష్టం ఉండదు. ప్రేమలేనితనం. కానీ వీరందరూ కలిసి దేవుని సన్నిధికి వెళ్తారు ఆదివారం. ఎంత దుష్టత్వములో అంధకారమైనటువంటి భక్తిని చేస్తున్నారు అనగా, వారి ప్రార్థన ఏ మాత్రం వారు ఉన్నటువంటి స్థితిలో నుండి కొంచెం కూడా పైకి ఎత్తబడదు అన్న సంగతి కూడా మర్చిపోతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థించినప్పుడల్లా మీకు బాధ కలిగించిన వారిని క్షమించండి. ఒకవేళ మీరు క్షమించకపోతే మీరు చీకటిలో ఉన్నవారు మొదటిగా, 2 మీ ప్రార్థన పరలోకానికి చేరదు, 3 మీ పాపాలు క్షమించబడవు. 3 విషయాలు. మనం మన సహోదరులను ప్రేమించకపోతే లేదా ద్వేషిస్తే జరిగేటువంటి 3 పర్యవసానాలు. 1 చీకటిలో నడుస్తున్నట్లు, 2 ప్రార్థన అంగీకరించబడదు అని, 3 పాపాలు క్షమించబడవు అని 3 విషయాలను ప్రభు తేటగా తెలియజేస్తున్నారు. కనుక చీకటిలో నడుస్తున్న వాడిని మనం చూసినట్లయితే, నీ ప్రయాణం ఎక్కడి వరకు, నీ గమ్యం ఎటువైపు అని అడిగితే అతడు చీకటిలో ఉన్నాడు గనక ఎటు వెళ్తాడో అతనికి తెలియదు. అందుకే చీకటిలో ఉన్న వారిని వెంబడించకూడదు. చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించాలి తప్ప చీకటిలో ఉన్న వారిని వెంబడించకూడదు. నేడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బహు దుర్బలమైనటువంటి సన్నివేశం ఏదనగా, చీకటిలో వెళ్తున్నటువంటి చీకటి కాపరులను జనులు వెంబడించుట, వారు చేసినటువంటి దుర్మార్గపు క్రియలు, దుష్టత్వపు క్రియలు, సాతాను క్రియలు చూసినట్లయితే లోకంలో ఉన్న వారికి ఏమాత్రం వ్యత్యాసం ఉండనే ఉండదు. వారి వస్త్రధారణ, వారి క్రియలు, మాట తీరు, వారి ఉపదేశ శైలి, వారి చూపులు, వారి తలంపులు, వారి యొక్క నడక, వారి యొక్క వ్యవహారం అంతా అన్ని జనులు చీకటిలో ఉన్న వారికి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటారు. మరియు అటువంటి వారిని జనులు ఆహ్వానిస్తూ వారిని వెంబడిస్తూ వారు నడుస్తున్నటువంటి మార్గాల్లో వీరు నడవడం అనేది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. అయితే వాక్యం సెలవిస్తుంది, చీకటిలో ఉన్న వారిని వెంబడిస్తే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు అని ప్రభు సెలవిస్తున్నారు. మీరు నిలువబడి ప్రార్థన చేసేప్పుడు మీ ప్రార్థనలో క్షమాపణ లేకపోతే మీ ప్రార్థన పరలోకానికి చేరదు మరియు మీ పాపాలు క్షమించబడవు అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రేమించలేనటువంటి విశ్వాసియే కాదు, ప్రేమించలేనటువంటి కాపరి కానే కాదు, ప్రేమించలేనటువంటి సేవకుడే కాదు, ప్రేమించలేనటువంటి క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యమే కాదు. క్రైస్తవుడు అనగా నా భాషలో సరైనటువంటి నిర్వచనం ప్రేమించేవాడు మాత్రమే క్రైస్తవుడు అని పిలువబడతాడు. ఒకవేళ అతడు ప్రేమ లేనివాడైతే అతడు క్రైస్తవుడు కానే కాదు, ఆమె క్రైస్తవురాలు కానే కాదు. ప్రేమ కలిగిన వారే క్రైస్తవులు. దాని అర్థం క్రీస్తును గూర్చి ఒక మంచి మాట నామకరణం మనం చూస్తాం, ఆయన ప్రేమ స్వరూపి అని. ప్రేమ కలిగిన వాడే ఆయన స్వరూపులకు మార్చబడతాడు. ఆయన స్వరూప్యంలోకి మార్చబడేవాడు ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉంటారు. ప్రేమను కలిగిన వారే క్రైస్తవులుగా పిలువబడతారు. క్రీస్తును అనుసరించేవారుగా నిలిచి ఉంటారు. నిజమైనటువంటి వెలుగులో వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. వారు ప్రార్థన చేయనప్పుడల్లా దేవుడు వారి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. వారు తెలియక ఏదైనా పొరపాటున తప్పిదము చేసిన వారు తోటి వారిని క్షమిస్తూ ముందుకు సాగుతున్నారు కనుక ఆయన కూడా వారి యొక్క అవిధేయతను, వారి పాపములను నిశ్చయంగా క్షమిస్తాడు. ఒకవేళ క్షమించలేని వాడు, మారు మనసు లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడు, చీకటిలోనే ఉన్నవాడు, అతడి ప్రార్థన ఏమాత్రం ప్రభావవంతము కానిది, శక్తి లేనిదిగా మిగలబడి పాపములను తాను మోసుకుని వెళుతున్నవాడు పరలోక రాజ్యానికి కాక నిత్య నరకానికి తన మార్గము సిద్ధపరచబడి ఉన్నది. ప్రేమ లేకుండా ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం చేస్తున్నాము, మేము అనేక దాన ధర్మాలు చేస్తున్నాము అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ ఇంకా చీకటిలోనే ఉన్నవారు. కొందరు క్రైస్తవేతరులను ప్రేమించలేరు, ఆ మతస్థులను ఈ మతస్థులను ప్రేమించలేరు. వారిని వీరిని గూర్చి లేని మాటలు వారిని ఇబ్బంది కలిగించే విధంగా, వారిని చులకన చేసే విధంగా, వారిని అవమానపరిచే విధంగా ఒకవేళ మాట్లాడుతూ ఉంటే వారిలో ప్రేమ లేదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ లేని వాడు చీకటిలో ఉన్నాడు అని తేటగా తెలియపరచబడుతున్నది. ఒకవేళ మీ సహోదరుని మీరు ప్రేమించిన ఎడల, మీ తోటి వారిని మీరు ప్రేమించిన ఎడల, మీరు నిజముగా వెలుగులో ఉన్నవారు, నా మార్గంలో మీరు నడుస్తూ ఉన్నవారు, నన్ను అనుసరిస్తూ ఉన్నవారు, నా రాజ్యానికి నిశ్చయంగా మీరు వారసులు. ప్రేమ లేకపోవడం చేతే సమస్త సాతాను క్రియలు ఆ వ్యక్తిని అణగార్చి వేస్తూ ఆత్మీయంగా పతన స్థాయికి గురి చేస్తూ ఉంటాయి. కనుక ప్రేమ కలిగిన వారంగా, ప్రేమ స్వరూపైనటువంటి క్రీస్తును అనుసరిస్తూ, క్రీస్తును ధరించుకొని ప్రేమలో కొనసాగుతూ, ప్రేమను విరజిల్లుతూ ఈ లోక యాత్రలో, ఆత్మీయ యాత్రలో అనేకులను ప్రేమను చూపిస్తూ దేవుని వైపు
త్రిప్పుదము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మోసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గలతంటే నా ప్రభు, ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమలో తీర్చండి. ఇంకను చీకట్లో ఉన్నవారుగా కాక నిజమైనటువంటి వెలుగును నడుస్తున్న వారి వలె ప్రతి బిడ్డ ఈ వాక్యం విన్న వారందరూ కూడా వెలిగింపబడిన వారుగా, వెలుగు సంబంధులుగా మీరు తీర్చిదిద్ది ఆశీర్వదించండి. సహోదరులను ప్రేమించువారుగా, తోటి వారిని ప్రేమించువారుగా, ప్రతి ఒక్క నరుని ప్రేమించువారుగా బిడ్డలను దీవించండి. మీ యొక్క స్వారూప్యులకు ప్రతి బిడ్డను మార్చండి, తీర్చిదిద్దండి. నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేసుకోమని ఈ వాక్యం సాతనే మాత్రం వారి హృదయం నుండి దొంగిలించుకున్నా నీరు కట్టి నిరంతరంగా ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.